హలో యాస్పిరెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి జీడీఎస్ నోటిఫికేషన్ అయితే 2025 సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఫిబ్రవరి 7వ తారీఖు 2025 అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ జాబ్ ప్రొఫైల్ గురించి జీడీఎస్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ అంటారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం అఫీషియల్ వెబ్‌సైట్ ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ డాట్ జీఓవీ డాట్ అనే వెబ్‌సైట్ మీరు సెర్చ్ చేసినట్లయితే, విజిట్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్తారు. అఫీషియల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేసినప్పుడు మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అల్గారిథమెటిక్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మీరు అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. షెడ్యూల్ ఎట్లాగిచ్చినారంటే మనకి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 తారీఖు వరకైతే టైం ఇచ్చారనమాట. సో, అప్రాక్సిమేట్‌గా 1 మంత్ అంటే ఇంక యాక్చువల్‌గా మనకి 3 మార్చ్ అంటే ఎట్లాగో ఒక 1 మంత్ టైం ఇచ్చినట్టు తెలుస్తుంది. అట్లాగే కరెక్షన్ ఏమైనా చేసుంటే అంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్‌గా టైప్ చేసుంటే మాత్రం ఎంటర్ చేసుంటే మాత్రం డెఫినిట్‌గా మీకు కరెక్షన్ విండోస్ అన్నది 3 డేస్ అయితే టైం ఇచ్చారనమాట. ఇక్కడేంటంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా యాస్ పర్ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఎట్లా ఉందో ఆ డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఎంటర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ జీడీఎస్ అన్నది ఓన్లీ 10థ్ క్లాస్ అన్నమాట. సో, ఓన్లీ 10వ తరగతి బేస్ చేసుకునే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, అంటే 10థ్ క్లాస్‌లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని రాష్ట్ర విధానం కూడా ఉంటుంది ఇందులో. సో, 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని అదే విధంగా ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. మీకు ఈ జాబ్ అయితే గవర్నమెంట్ అయితే అలొకేట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. సో, అందుకే 18 ఇయర్స్ అబోవ్ దాటిన వాళ్ళందరూ కూడా డెఫినెట్‌లీగా మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యి మంచి మార్క్స్ వచ్చుంటే మాత్రం డెఫినెట్‌లీగా అందరూ అప్లై చేయండి. తెలియని వాళ్ళకందరూ కూడా చెప్పండి. ఎందుకంటే చెప్పలేం. మెరిట్ బేస్ చేసుకొని రాష్ట్ర పద్ధతిలో తక్కువ అంటే ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళకే వస్తదనే అపోహ అయితే ఉండొద్దు. మేబీ రాష్ట్ర విధానంలో కూడా కొంతమందికి మార్కులు వెయిటేజ్‌ని బట్టి కూడా రావచ్చనమాట. ఇందులో ఫస్ట్ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. బీపీఎం అంటారు. ఇతని యొక్క జాబ్ ప్రొఫైల్ అయితే ఇట్లా ఉంటుంది. డే టు డే పోస్టల్ ఆపరేషన్ చేయాలి. మార్కెటింగ్, ప్రమోషన్స్ అన్నీ కూడా ఇది బీపీఎం యొక్క జాబ్ ప్రొఫైల్ అనమాట. సో, నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. ఈయన యొక్క జాబ్ ప్రొఫైల్ ఇందులో ఉంటుంది. మీకు నోటిఫికేషన్ అన్నది కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. జాబ్ ప్రొఫైల్ అనేది కూడా మీకు కావాలనుకుంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. డాక్ సేవక్. డాక్ సేవక్ ఇలాగ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్‌లో ఉంటారన్నమాట. ఇక జాబ్ ప్రొఫైల్స్ అంటే విలేజ్‌లోనే మాక్సిమం వీళ్ళు వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి కేటగిరీ వైస్ చూసుకుంటే మాత్రం బీపీఎంకొచ్చేసరికి 12,000 నుంచి 29,380 అన్నది స్లాబ్ ఇలా ఒక స్కేల్ ఉంటుంది. ఏబీ పీఎంకొచ్చేసరికి మాత్రం 10,000 నుంచి 24,470 ఉంటుంది. ఏబీ పీఎం అయినా డాక్ సేవక్ అయినా ఒకటే అన్నమాట. సో, వీళ్ళకి స్కేల్ ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియా గాని చూసినట్లయితే 18 సంవత్సరాలు మినిమమ్ ఉండాలి. మాక్సిమం 40 ఇయర్స్. ఇక్కడ విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఓబీసీ వారు అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇట్లాగా సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకోవచ్చనమాట. ఇది ప్లస్ అన్నమాట. సో, ఈ ఏజ్ దాటినోళ్ళు అంటే 40 ఇయర్స్ దాటినోళ్ళు కూడా జనరల్ కేటగరీ కాకుండా రిమైనింగ్ కేటగరీ వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్‌గా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వారు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ అప్ ఈ రాష్ట్ర పద్ధతిలో కూడా మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి ఏజ్ కూడా క్రైటీరియా చేసినప్పుడు తక్కువ మార్కులు వచ్చినోళ్ళు కూడా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి 18 ఇయర్స్ అబోవ్ ఉండని వాళ్ళు తప్పనిసరిగా ఫ 40 ఇయర్స్ ఉన్న లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఏజ్ ఏజ్ విల్ డిటర్మిన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ తీసుకుంటారనమాట. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ గాని అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇక్కడ ఇచ్చారు మనకి. టేబుల్ ఫార్మాట్ చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ 5 ఇయర్స్ ఇచ్చారు. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 ఇయర్స్ ఇచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్
నో రిలాక్సేషన్స్, అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ డిజబిలిటీ ప్లస్ ఓబీసీ 13 ఇయర్స్ ఇచ్చారు. అదే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ డిజబిలిటీ 15 ఇయర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మెన్షన్ చేయవలసిందంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ఏజ్ రిలాక్షన్ అయితే లేదనమాట. అంటే 40 ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వారు ఏజ్ రిలాక్సేషన్ బేస్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ అనమాట. 10th స్టాండర్డ్ పాసింగ్ మార్క్స్ అన్నాడు. బట్ ఇందులో మెరిట్ బేస్ తీసుకుని మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. సో 10th పాస్ అయితే చాలు అని అన్నారు. అందువల్ల ఖచ్చితంగా 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. రాష్ట్ర పద్ధతిలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. 10థ్‌తో పాటు లోకల్ లాంగ్వేజ్ ఆల్రెడీ ఖచ్చితంగా తెలుగు ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ అంటే మన స్టేట్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్. ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ 10th క్లాస్‌లో అందరికీ తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు వారు కూడా ఉండాలన్నమాట డెఫినెట్‌లీగా. వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అదర్ క్వాలిఫికేషన్ అంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద ఉండడం బెస్ట్. సైకిల్ తొక్కడం రావాలి. అడెక్యూట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఉండాలన్నమాట. సో ఇది కూడా ఉంటే బెస్ట్ అనమాట. రిజర్వేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. రాష్ట్ర విధానం అయితే ఉంటుంది. ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మెన్షన్ చేసినట్టు కింద మెన్షన్ చేస్తారు. ఫార్మాట్స్ ఎట్లా ఉన్నదో చూద్దాం. ఇది డిజేబుల్డ్ క్యాండిడేట్స్ సంబంధించి లో విజన్ ఒకటి చెప్తాం అనమాట. మనం ఎలా అప్లై చేయాలనేది మన అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ చెప్పాము. అఫీషియల్ వెబ్సైట్ మీరు విజిట్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకుంటే అవకాశం కనిపిస్తుంది. సెలక్షన్ క్రైటీరియా చెప్పారు. The applicants will be shortlisted for engagement on the basis of system generated merit list. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అంటే ఖచ్చితంగా మార్క్స్ బేస్ చేసుకుని ఏజ్ అండ్ రాష్ట్ర విధానం అంతా పాటించే మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. దట్ ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ ది గ్రేడ్స్ పాయింట్స్ మార్క్స్ అనమాట. సో నేను సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ 10th స్టాండర్డ్ తీసుకుంటాం. పర్సంటేజ్ యాక్యురసీ 4 డెసిమల్ తీసుకుంటారు అనమాట. సో మార్క్స్ బేస్ చేసుకుంటే మీకు మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ గ్రేడ్స్ వచ్చిన వాళ్ళకి అంటే A1 గ్రేడ్కి వచ్చిన వాళ్ళు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5 అనమాట. అంటే గ్రేడ్ A1 వచ్చిన వాళ్ళు ఏంటి గ్రేడ్ పాయింట్ 10 అనుకుంటారు. సో 9.5తో మల్టిప్లై చేసుకోవాలి. A2 వచ్చిన వాళ్ళు గ్రేడ్ పాయింట్ 9 అయితే 9.5 ఇట్లా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇది గ్రేడ్ పాయింట్ ఇది ఇట్లాగా A2 B1 B2 C1 C2 D ఈ విధంగా ఉంటుందన్నమాట. గ్రేడ్స్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు సిస్టమ్ జనరేటెడే కాబట్టి నో ఇష్యూ. ఇక్కడ వైల్ ప్రిపేరింగ్ ద మెరిట్ లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ అమాంగ్ ది అప్లికెంట్ ద సేమ్ షుడ్ బి అంటే సేమ్ మార్క్స్ కానీ సేమ్ పర్సంటేజ్ వచ్చినప్పుడు ప్రయారిటీ ఏం చెప్పాడంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారని చెప్పారు. అంటే పెద్ద వయసు ఉన్న వరకు ముందు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అట్లాగా చూస్తారు. అంటే ఎస్టీ ఫీమేల్ అని ట్రాన్స్జెండర్స్ అలాగే ట్రాన్స్ ఉమెన్స్ ఎస్సీ ఫీమేల్ ఓబీ ఇట్లాగా ఫీమేలు ట్రాన్స్జెండర్స్ ఇట్లా చూస్తారనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఈ క్రైటీరియా చూస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు సేమ్ పర్సంటేజ్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు అనమాట. దాన్ని బేస్ చేసుకుని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ కానీ కంప్లీట్ చేయకపోతే మాత్రం అప్లికేషన్ అనేది అంటే పూర్తిగా మాడ్యూల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ ఫిల్ చేయకపోతే మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. మీకు సంబంధించిన అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఎనాక్సర్ల కింద ఇచ్చినట్టు చూస్తారు. ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ ద నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్స్ కరెక్ట్లీ ఇన్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్. ఆల్రెడీ మనం చెప్పినట్లే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎట్లా ఉందో అట్లాగే మనం ఎంటర్ చేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అయినా, నేమ్ అయినా, ఫాదర్ నేమ్ అయినా, మదర్ నేమ్ అయినా. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అంటే 2 సెట్స్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ చేసి మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఏం పెట్టుకెళ్ళాలంటే మార్క్ షీట్ పట్టుకెళ్ళాలి, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్, పీడబ్ల్యూడీ వాళ్ళు పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్జెండర్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ పెట్టుకోవాలి, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ మెడికల్ ఆఫీసర్ ఎనీ గవర్నమెంట్ అనమాట. ఈ విధంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఆ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళవలసి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా చేస్తే వాళ్ళ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఎవరైనా అప్లై చేసి
అప్లై అయితే ఆన్‌లైన్ అప్లికేషనే. బట్ ఆన్‌లైన్‌లో వచ్చిన మెరిట్ లిస్ట్ ఏంటంటే మీ మార్క్స్ బేస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయన్నీ కన్సిడర్ చేసి డైరెక్ట్‌గా మీకు అప్లికేషన్ మీ మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఎనాక్సర్ 1 దానికి సంబంధించి గ్రామీణ డాక్ సేవక్ వేకెన్సీ పొజిషన్ ఫర్ డివిజన్ ఇక్కడ రాస్తారు. ఇది కమ్యూనిటీ పోస్ట్. సో, ఇయన్నీ కూడా జస్ట్ మీ వెరిఫికేషన్ టైమ్‌లో ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్ మనం ఆల్రెడీ చెప్పిందే. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అన్నీ కరెక్ట్‌గా ఇవ్వాలి. ఆధార్ నంబర్ అన్నీ కూడా చూసుకోండి. స్కానర్డ్ కాపీ, ఫోటో వచ్చేసరికి 50 కేబీ ఉండాలి. సిగ్నేచర్ ఏమో 20 కేబీ ఉండాలి. ఈ విధంగా మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఆ విధంగా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఎడిటింగ్ యాక్ట్ కూడా సరిపోతుంది. రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ రీసెంట్‌దే అప్లోడ్ చేయమంటున్నారు. విండో కరెక్షన్స్ మనకి 3 డేస్ ఇస్తారు చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ వరకంటే తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి. తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తప్పనిసరిగా తెలుగు ఉంటదన్నమాట. తెలంగాణ వారు కూడా తెలుగు. ఎనాక్సర్ 4 అన్నమాట. ఇది అండర్‌టేకింగ్ రిగార్డింగ్ రిమూవ్డ్, డిస్మిస్డ్, కంపల్సరీ రిటైర్డ్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్ ఇది ఫార్మాట్. ఇది ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మాట్ అన్నమాట. ఈ సర్టిఫికేట్ ఫార్మాట్‌లో మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌ది తీసుకోవడం మంచిది. కొత్తది తీసుకోవడం బెస్ట్. ఇది ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్. సో, మనకిచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో అయితే సెక్రటేరియట్‌లో ఇస్తున్నారు. తెలంగాణలో అయితే మీ సేవలో ఇవ్వచ్చు. వారందరూ కూడా లేటెస్ట్ ఫార్మాట్‌లోనే మనకి డాక్యుమెంట్స్ రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీస్. సో, అది రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నానన్నమాట. సో, డిక్లరేషన్ ఫార్మాట్, అండర్‌టేకింగ్ లెటర్ ఫార్మాట్. మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ అడుగుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందే ప్రింట్ తీయించేసుకొని మీరు ఫిల్ చేస్తే అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా మీరు అప్లోడ్ చేయొచ్చన్నమాట. సో, ఈ విధంగా మనకి జీడీఎస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే చూడండి. ఒకసారి ఫైనల్‌గా మీకు బ్రీఫ్‌గా చెప్పేదేంటంటే, ఈ జీడీఎస్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషను మనకి మార్చి 3 వరకైతే టైం ఉందన్నమాట. సో, మార్చి 3, 2025 వరకు టైం ఉంది ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మనకి ఆన్‌లైన్ వచ్చేసరికి ఆన్‌లైన్ పోస్ట్ జీడీఎస్ డాట్ సైట్‌లో మన జిఓవి డాట్ ఇన్ అనే సైట్స్ విజిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మాత్రం ఎలిజిబిలిటీ ఏంటి మనకి 10థ్ క్లాస్ అన్నమాట. ఎలిజిబుల్ వచ్చేసరికి 10థ్ క్లాస్. ఏజ్ వచ్చేసరికి మాత్రం 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి. అంటే 40 ఇయర్స్ మధ్యలో. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు కలుపుకుంటారన్నమాట. ఓకే. ఇట్లా ఉండాలి. సో, మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ షీట్ ఇస్తారు. అదే ఈడబ్ల్యూఎస్ వారు, ఓబీసీ వారు, ఎస్సీ అండ్ ఎస్టీ వారు ఇక్కడ న్యూ ఫైనాన్షియల్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం బెస్ట్ అన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. సో, దిస్ ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ మీరు తీసుకోవడం బెటర్. సో, ఈ విధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 4 ఫీజు ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి జీడీఎస్ సంబంధించిందన్నమాట. సో, స్కేల్ కూడా బానే ఉంది. సో, ఎవరైనా సరే మాక్సిమం 10థ్ క్లాస్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే అప్లై చేయాలని ఏమి లేదు. రాష్ట్ర పద్ధతిలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సొంత ఊర్లో లేదా పక్క ఊర్లో జాబ్ చేసుకునే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్‌ది మీకు అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.